హలో ఆల్. తమిళనాడు ఎలక్షన్స్ ఇండియాలో హాట్ టాపిక్ అయింది. మొన్నటిదాకా విజయ్ గెలుస్తారా? గెలవరా? ఎన్ని సీట్లొస్తాయి? యువ ఓటర్లు బాగా ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. విజయ్‌కి వెళ్లి ఇంట్రెస్ట్‌గా ఓటేశారు అని మాత్రమే జూసాం. కానీ ఆల్ ఆఫ్ ఎ సడెన్ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకలాగిస్తే ఇండియాస్ టాప్ మోస్ట్ ఎగ్జిట్ పోల్ మటికి ఒక రకమైన సర్వే ఇచ్చింది. మాక్సిమం ఎగ్జిట్ పోల్స్‌ని బట్టే రిజల్ట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. తమిళనాడులో మెజారిటీ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్స్ విజయ్‌కి నెగెటివ్‌గానే వచ్చినాయి. కొన్ని 6-10, కొన్ని 15-20 అలా లీస్ట్ కేసులో చూసుకుంటే ఒక 20-25 లోపు విజయ్‌కి సీట్స్ వస్తాయని మాత్రమే అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కానీ యాక్సిస్ మై ఇండియా అనే ఒక ఎగ్జిట్ పోల్ మాత్రం విజయ్‌కి 98-120 సీట్స్ మధ్యలో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి సంచలనమైన సర్వే తేల్చి చెప్పేసింది. మై యాక్సిస్ ఇండియా అనే చిన్న సర్వే కంపెనీ ఏం కాదు. ఇండియాస్ టాప్ సర్వే కంపెనీ. ఈ సర్వేస్ బేస్ చేసుకుని 2019లో ఎలక్షన్స్ గురించి డిపెండ్ అయ్యారు. అండ్ 2024లో లోక్సభ ఎలక్షన్స్ డిపెండ్ అయ్యి ఉన్నాయి. అండ్ ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2024లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా డిపెండ్ అయ్యి ఉన్నాయి. అంత టాప్ మోస్ట్ సర్వే కంపెనీ ఇది. ఫస్ట్ ఈ కంపెనీ గురించి చెప్పాలంటే ఈ కంపెనీ పేరు వచ్చేసి యాక్సిస్ మై ఇండియా. ఈ కంపెనీ లొకేట్ అయి ఉంది ముంబైలో. అండ్ ఈ కంపెనీ యొక్క ఎండి పేరు ప్రదీప్ గుప్తా. అండ్ ఇది ఇండియా టుడే మీడియాతో పార్ట్నర్షిప్ లో ఉంది. సో వీళ్ళ సక్సెస్ రేట్ చూసుకుంటే వీళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం 100% కి కన్సిడర్ చేస్తే 93% ఆఫ్ సక్సెస్ రేట్ ఉంది. అలాంటి ఒక ప్రెస్టీజియస్ సర్వే కంపెనీ తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. అది కూడా విజయ్‌కి ఫేవర్‌గా. ఇది ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే 2019లో లోక్‌సభ ఎలక్షన్స్ జరిగినాయి. ఇండియాలో ఉన్న లోక్‌సభ సీట్స్ 543 సీట్స్ ఉన్నాయి. ఈ 543కి మ్యాజిక్ ఫిగర్ ఏంటి? 272. సో ఈ క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకొని యాక్సిస్ మై ఇండియా కంపెనీ ఏమిచ్చింది? ఎన్డీఏకి 339-365 సీట్స్ వస్తుందని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అండ్ ఎన్డీఏకి 2019లో వచ్చిన సీట్స్ 353. అంటే ఆల్మోస్ట్ క్లోజ్. ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ సర్వే చేశారని చెప్పాలి. సేమ్ ఇదే కంపెనీ 2024 లోక్సభ ఎలక్షన్స్ లో మళ్ళీ సర్వే చేసింది. 361 నుంచి 401 వరకు ఎన్డీఏ అలయన్స్ కి వస్తుందని, 131-166 కి కాంగ్రెస్ వస్తుందని చెప్పింది. సో ఎట్లయినా ఆబ్వియస్ గా ఎన్డీఏ గెలుస్తుందని చెప్పేసి ఒక రిపోర్ట్ పాస్ చేసింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఎన్డీఏకి గెలిచింది కానీ అనుకున్నంత స్కోర్ రాలేదు. 2024లో లోక్సభ సీట్స్ ఎన్డీఏకి ఎన్ని వచ్చినాయి అంటే 293 వచ్చినాయి. అంటే అంత యాక్యురేట్ రిజల్ట్ రాపోయినా గెలుస్తుందని చెప్పింది. అసలు కంపెనీ సర్వేలు ఎలా కండక్ట్ చేస్తారు? మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ సర్వేలు ఎలా కండక్ట్ చేస్తాయి? పర్సన్ టు పర్సన్ కాల్ చేసి ఆ ఓటర్ యొక్క అభిప్రాయాన్ని కనుక్కొని ఆ సర్వే యొక్క ఆన్సర్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు ఫేస్ టు ఫేస్ సర్వే చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేస్తారు. అందుకనే వీళ్ళకి 93% ఆఫ్ స్ట్రైక్ రేట్ ఉంది ఈ సర్వేల్లో. 2024లో జరిగిన ఎలక్షన్స్ కి మొత్తం 543 సీట్స్ ఉన్నాయి. ఈ 543 సీట్స్ గాను వీళ్ళు దాదాపు 5-8 lakhs ఆఫ్ పీపుల్ ని ఇంటర్వ్యూ చేశారు. ఈ 5-8 lakhs ఆఫ్ ఇంటర్వ్యూల్ని కూడా అది కూడా ఫేస్ టు ఫేస్ చేశారు. గ్రౌండ్ లెవెల్ వర్క్ చేశారు. ఒక హైలీ టాలెంటెడ్ వాలంటీర్స్ ని తీసుకొని వాళ్ళకు కూడా హైలీ నాలెడ్జ్ ఉండి. అండ్ ఈ సర్వే రిజల్ట్ కూడా ఎలా డిపెండ్ అయి ఉంది? క్యాస్ట్ ఓటింగ్ జరిగిందా? సెంటిమెంట్ సంబంధించి ఓటింగ్ జరిగిందా? అసలు అభ్యర్థి ఏ రకంగా గెలవాలనుకుంటున్నాడు? సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఆ క్యాండిడేట్ యొక్క ఫేస్ రీడింగ్ కూడా అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఈ సర్వే అనేది డిపెండ్ అయి ఉంటుందంట. అంటే అంత గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వీళ్ళు వాలంటీర్స్ కానీ వీళ్ళ స్టాఫ్ కానీ వర్క్ చేస్తున్నారు. 2019లో బాగా వచ్చిన వీళ్ళకి 2024లో వీళ్ళు అనుకోని దెబ్బే తగిలింది. ఎందుకంటే ఎన్డీఏకి ఫుల్ పాజిటివ్గా ఇచ్చేసింది. కానీ ఎన్డీఏ కొద్దిగా దెబ్బతిందనే చెప్పాలి. 2024లో ఎన్డీఏకి 363 నుంచి 401 దాకా వస్తాయని చెప్పారు. కానీ మన ఎన్డీఏకి వచ్చింది మాత్రం 293. ఇలా ఈ ఫిగర్ని దాటడానికి కారణం ఏంటని చెప్పేసి ఈ కంపెనీ ఎండీని ప్రదీప్ గుప్తాని అడిగితే ఆయన ఏం చెప్పారు? మేము మహారాష్ట్ర మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాము. మహారాష్ట్ర మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వల్ల మాకు ఈ డ్రాబ్యాక్ వచ్చింది. మహారాష్ట్రలో సైలెంట్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. ప్రభుత్వాన్ని మార్చేశారు. అదొక మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పారు. అండ్ దీని తర్వాత 2024లో ఆంధ్రప్రదేశ్లో కూడా యాక్సిస్ మై ఇండియా అనే కంపెనీ సర్వే కండక్ట్ చేసింది. ఈ యాక్సిస్ మై ఇండియా 2024లో ఏపీ ఎలక్షన్స్ కి ఏమిచ్చింది? టీడీపీకి 78-96, వైసీపీకి 55-77 అండ్ జనసేన పార్టీకి 16-18 వస్తాయని చెప్పింది. సో మనం చూసుకుంటే ఈ రిపోర్ట్ పూర్తిగా మారిపోయింది. విన్నర్ ఎవరో డిక్లేర్ అయింది కానీ ఈ సీట్స్ లెక్క పూర్తిగా మారిపోతుంది. వాళ్ళు అనుకున్నంత ఈజీగా ప్రిడిక్షన్ రావట్లేదు. జనసేనకైతే క్లీన్ స్ట్రైక్ వచ్చింది. అండ్ టీడీపీకి క్లీన్ స్ట్రైక్ వచ్చింది. 90% క్లీన్ స్ట్రైక్ వచ్చింది. ఇంకా వేరే వైసీపీకి 55-77 సీట్స్ వస్తాయని చెప్పింది. కానీ వైసీపీకి మాత్రం వచ్చినాయి 11 సీట్స్ మాత్రమే.
సో వీళ్ళు విన్నర్‌ని కరెక్ట్‌గా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు గానీ, పర్సెంటేజ్ ఎంత, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని మాత్రాన్ని ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ఏదేస్ తమిళనాడులోకొస్తే తమిళనాడులో విజయ్‌కి పూర్తిగా ఫేవర్‌గా ఇచ్చారు. విజయ్‌కి దాదాపు ఈ 97 నుంచి 120 సీట్స్ వస్తాయని చెప్పేసి డిక్లేర్ చేశారు. కానీ వేరే అన్ని సర్వేలు ఏం చెప్తున్నాయి, విజయ్‌కి 10-15 మధ్యలో వస్తాయని చెప్పేసి మిగతా సర్వే వాళ్ళు డిక్లేర్ చేశారు. తమిళనాడు విషయానికొచ్చేసరికి 4 కేసెస్ ఉన్నాయి. ఒకటి డీఎంకే గెలవటం, ఏఐడీఎంకే అపోజిషన్‌కి వెళ్ళటం అండ్ విజయ్ న్యూట్రల్‌గా ఉండటం. కొన్ని సీట్స్‌తో బయటపడటం. ఇదొక ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏఐడీఎంకే గెలవటం అండ్ డీఎంకే అపోజిషన్‌లో ఉండటం. విజయ్ కొన్ని సీట్లతో బయటికి రావడం. ఇది సెకండ్ కేసు. ఇందులో థర్డ్ కేసు ఉంది. ఏఐడీఎంకేకి, డీఎంకేకి కొన్ని సీట్స్ వచ్చి విజయ్ గనక కింగ్ మేకర్ అయితే పూర్తిగా ఈ సర్వేకి ఆపోజిట్ అవుతుంది. లేదు ఈ సర్వేకి పాజిటివ్ గానే విజయే గెలవచ్చు, విజయే సీఎం అవ్వచ్చు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇండియాస్ మోస్ట్ పాపులర్ సర్వే కంపెనీ కింద మారిపోతుంది. ఈ రిజల్ట్స్ అన్ని చూడాలంటే మే 4th దాకా వెయిట్ చేయాలి. సో చూద్దాం యాక్సిస్ మై అనే ఇండియా కంపెనీ సర్వే ఎలా ఉంటుందో. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బై.